గైస్ నేను మీకు కూడా దుంకినాక చూపిస్తాను. గైస్ నేను మీకు కూడా దుంకినాక చూపిస్తాను. ఈ గేట్ దుంకేసి చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి అసలు అనేది. దిగాయి అనుకోండి అయిపోయిన పని. ఇప్పుడు గైస్ మాకు షాక్ చూపిస్తాను అని గోడ దుంకినా కాలు మండుతుంది ఒకటే చెప్పాను. ఒక్క నిమిషం చూడండి. మాట వరుసగా చెప్పండి, ఇంత దెబ్బ పెట్టుకుని ఉండడం వస్తాడు వీడియోస్కి చెప్పండి మీరే. సో నేను వస్తున్నా, పదండి వెళ్దాం. చాలా ఎత్తులు ఉంది. లోపలికి వెళ్తాం పదండి. కనబడుతుందా? అంతవరకు ఉంది. సరిపడ లైట్ ఉంది కాబట్టి సరిపోయింది కదా అంతేనా. కాలు మండుతుంది. ఓ గైస్ యూజువల్గా పాతికిన ఇది కొంచెం అబాండెడ్ ప్లేస్ ఇది. సో తన ఏజ్ 2016లో అబాండెడ్ అయిపోయింది గైస్. సో మేబీ ఆబ్వియస్లీ 10 years అవుతుంది అనుకుంటా. అది 4 years, ఈ 4 years 8 years అనుకుంటా. 2024 కదా, 8 years అవుతుంది. సో నొప్పి. ఓయ్ అయితే ఇక్కడ కొంచెం సేఫ్గా ఉండాలి. మంకీస్ ఉన్నాయి. ఇప్పుడే చూసిన మంకీ మీదకి వెళ్ళిపోయింది. సో మనం ఇంట్లో చెప్పుకుందాం. చూడండి హోల్ ఎంత ఉంది, హోల్ పడింది ఇక్కడ చూడండి. బిల్డింగ్ హోల్ పడిపోయింది. పైనకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకి కింద పురుగుల సౌండ్. యూజువల్ సౌండ్ వచ్చేది
హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ పోస్ట్ అంటే వీడియో. ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక హాంటెడ్ గోడౌన్ లాంటిది అనుకుంటా, ఇది గోడౌన్ అనుకుంటా. సో ఈ గోడౌన్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చింది. ఇది రీసెంట్గా ఒక 8 years బ్యాక్ నుంచి ఓపెన్ డే ఉంది. సో ఇందులో ఏంటంటే నవీన విషయం కలిసాను. ఇక్కడ మిషన్స్లో ఇంతకుముందు మిషన్స్ ఉండేవా, మిషన్స్లో ఒక మంచిగా చనిపోయేటంట అండ్ ఇక్కడ చుట్టూ వాళ్ళు చెప్తుంటారు అదే మాట. అండ్ ఇంకా 8 years అవుతుంది. సో 8 years అవ్వడం వల్ల ఏమన్నా మేబీ యాక్టివిటీస్ ఏమైనా జరగవచ్చు, ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. సో చిన్న కొద్దిగా యాక్సిడెంట్ అయింది. సో కాలికి సో కొన్ని రోజులు వీడియోస్ లేట్ అవుతాయి. సో కొంచెం మంచిగా చేసుకోండి. అండ్ మనం ఇప్పుడిప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొత్త ఛానల్, సో కొంచెం లేట్ వచ్చినా సరే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ముంగటికి వెళ్ళినాక మేబీ ఏదైనా గ్రోతింగ్ ఉంటే కూడా చూద్దాం అనమాట. అండ్ ఇప్పుడైతే వీడియోని అయితే ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్గా ఏంటంటే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇంతమంది వ్యూస్ అంతా పడిపోయే వ్యూస్ వస్తుంది అసలు. సో కొంచెం బూస్ట్ చేయండి, వీడియోస్కి షేర్ చేసుకోండి, మందికి చాలామందికి షేర్ చేయండి. అండ్ ప్రతి కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేసిరనుకో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనం రీసెంట్గానే ఒక 300 members అయితే రీచ్ అయ్యాం. సో ఇంకో 200 అయితే 500 అయితే అవుతారు, 500 సబ్స్క్రైబర్స్ అవుతారు. సో 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరనే ఉన్నాము. సో 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ మెల్లిమెల్లిగా కొంచెం గ్రోత్ చేసుకుని మనం వెళ్దాం. సో ఇప్పుడైతే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పూర్తిగా. అండ్ మంకీస్ ఉన్నాయి, సో జాగ్రత్తగా కాలు ముట్టుకుంది. సో చూద్దాం మరి ఎలా జరుగుతుంది. ఓ మై గాడ్, ఫోకస్ మిస్ అవుతుంది గైస్. సో ప్రతి ఒక్క వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. చూద్దాం ఏం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే అసలు గోడలే లేవు అనుకుంటాం మనమైతే, అలా ఉంది ఇక్కడ. పోయి కాలు కొట్టుకుంటే కాలు మండుతుంది. కిందికి వెళ్దాం పదండి. మంకీస్ హైలైట్ అప్పట్లో ట్యూబ్స్ కట్టమని ఎక్స్ప్లోర్ చేద్దాం. కాలు లైట్గా నొప్పుంది. సో కొంచెం నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ఉంటుంది. సో ప్లీజ్ వచ్చి ఇక్కడ మంకీస్ గట్రా ఏం లేవు కదా. ఓ మై గాడ్, చూడండి గైస్, ఎక్కడ అక్కడ ఇక్కడ వరకే మనం అక్కడ వెళ్ళి చూద్దాం కదండి. ఉన్నాయి గైస్, అక్కడక్కడ చూసుకుంటే చిన్న చిన్న కట్టలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ రూమ్స్ ఉన్నట్టు లైట్ ఆఫ్ చేద్దాం. సో లో లైట్లో వెళ్దాం మనం. వాచ్మెన్ ఆఫీస్ ఉన్నట్టు ఇక్కడ. డోర్ ఓపెన్ ఉంది, మనం వెళ్దాం ఒకసారి. ఇలా ఓపెన్ చేసి చూద్దాం. కొద్దిగా క్లీన్ ఉంది ఇది. పడుకుంటా ఉంటాం బయట పట్టుకుంటున్నా అంటారు. గైస్ వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు వచ్చే వరకు మనం వెళ్ళిపోదాం బయటికి. ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాం.
చిన్న చిన్న హౌజులు అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే ఇది అప్పట్లో కట్టింది కదా, సో మనం హౌజులు అనేవి కామనే. సో ఇది యూజువలే. ఇప్పుడు మనం పైనకి వెళ్దాం. పైన మనకి చిన్న ఎలాంటి పరిస్థితి ఏంటో నాది. టాయిలెట్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. గైస్ అప్పట్లో మిషన్లు పెట్టే గద్దెలు అనమాట అవి. యూజువల్గా పచ్చిన సౌండ్ అయితే కొంచెం చిన్న చిన్న సౌండ్ అయితే వస్తున్నాయి. సో మేబీ యానిమల్సే కావచ్చు, మనుషులే కావచ్చు, ఐ డోంట్ నో. పచ్చిన టాయిలెట్స్ ఇవి చూసుకోండి. టాయిలెట్స్ అయితే లైట్గా ఫీవర్ ఉంది. గైస్ ఇక్కడే ముందు చూడండి, రాయి అనుకుంటా. రాయ మూన్, ఇక్కడ మూన్ బాగున్నాడు. ఇక్కడైతే ఏం లేదు. చూద్దాం పదండి. పొదలు ఉన్నాయి. ఇటు కింద ఊరుంది అండ్ నెక్స్ట్ ఇటు మొత్తం జిబ్బే. పైనకి వెళ్దాం. పైనకి వెళ్ళి పైన చూద్దాం. ఇదండి యూజువల్గా క్లీన్ ఉంది లైట్గా. అసలు లైట్గా క్లీన్ ఉంది. ఇవి లైట్గా అంటే లైట్గా అంతే, మరి కాదు. అయ్యో పడితే పానం పోద్ది. గైస్ నాకు వీడియోతో బాధ లేదు సైడ్ గైస్, కోతులతో కొంచెం భయం. ఎందుకంటే మంకీస్ కరుస్తాయి కదా. సరే కచ్చాయి అనుకోండి, దూల తీరిపోద్ది. సో అందుకే భయం అంతా. వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇది గైస్ వచ్చేసి ఈ గూడెం అయితే కొంచెం హైవేకి పక్క పంటే ఉంటుంది. కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి. అండ్ కాలం కొన్ని గుంటాల్సి వస్తుంది. సారీ. నథింగ్ గైస్. సో చూద్దాం రేకులు చూడండి. అక్కడ చూడండి బిల్డింగ్ టవర్, చిన్న టవర్ లెక్క. అదే మన స్మోక్ రిలీజ్ చేసుకొని చిన్న టవర్ అది. సో మీదకి వెళ్ళేసి చూసేసి వెళ్ళిపోతాం ఇలా మనము. వాట్ నెక్స్ట్ మనం అయితే ఇంకా మీదకి వెళ్తున్నాం. ఓ మై గాడ్. సో గైస్ ఇక్కడ కొంచెం వీడియోని అయితే కట్ అయింది. సో ఏమనుకోకండి, కొంచెం వీడియోని లైక్ చేయండి. అబ్బా అసలు వీడియోని అసలు లైకే చేయట్లా. సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే కొత్త వ్యూవర్కి అయితే సజెస్ట్ చేస్తుంది వీడియో. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ అట్లనే ఫుల్ వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసాక మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. గైస్ గూజ్ బంప్స్ వస్తున్నాయి నాకైతే, నేను ఇందులో ఎక్స్ప్లోర్ చేస్తుంటే కనుక. సో ఇది కామన్ మనకి. వెళ్దాం. ఇప్పుడు నేను అంత హైట్ ఎక్కాలి, ఎలా ఎక్కుతానో ఏటో. బయటికి వెళ్దాం పదండి. ఇంకా హైట్ ఎక్కవలసి ఇప్పటికీ. చూడండి గైస్, గోడౌన్ ఇది ఎంట్రన్స్. గైస్ ఈ టవరు ఇది అండర్ గ్రౌండ్ అనుకుంటా. నేను టీంతో వచ్చినప్పుడు మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే గైస్ కొంచెం వీడియోలో కాల్స్ ఇవ్వడం వల్ల కొంచెం వీడియో కట్టింగ్ ఉంటుంది. సో లేట్ నైట్ వెళ్తే ఎవరైనా కాల్స్ చేయడం కామన్. సో కాల్స్ రావడం వల్ల వీడియో కట్ అవుద్ది. సో ప్లీజ్ గైస్, నేను కూడా చూసినాక మీకు వీడియో పెడతా. కేబుల్స్ అండ్ కనెక్షన్ కరెక్ట్గా ఉన్నాయా? ఓకే, దూకాల్సిన టైం వచ్చేసింది. ఓకే గైస్. సో గైస్, ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, మనం గేట్ ఎప్పుడు దుంకుతానో అప్పుడైతే అంగైతే చినిగిపోయింది, షర్ట్ చినిగిపోయింది. చాలా ఇదైపోయింది చాలా. అట్లుంటే క్రియేటర్ అనేది ఒక ప్లేస్కి వెళ్తే ఎన్ని అంటాలనేది, అది మరి ఒక పెయిన్ పెట్టుకొని మళ్ళీ ఇది ఏదో పబ్లిసిటీ కోసం చెప్పడం అనేది కాదు. నా ఫ్యామిలీ మెంబర్కి ఎలా చెప్పుకుంటాను, నేను ఒక ప్లేస్కి వెళ్తే అలా చెప్పుకుంటాను మీకు. అట్లా అయింది నా కథ.